ఈ అవకాశం ఇచ్చిన తమరికి అలాగే ఈ సభకు నా యొక్క ధన్యవాదాలు అధ్యక్ష. మొట్టమొదటిగా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవనీయులు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే శ్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష. అది కాకుండా రాష్ట్రంలో ఉన్న అందరూ దివ్యాంగుల కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 5 కేటగిరీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఈ మాసంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కు గౌరవ విద్యాశాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హాల్ టికెట్ ఉన్న విద్యార్థులకు ఫ్రీ బస్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. ఇంకా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో శ్రీశక్తి పథకాన్ని ఇంప్లిమెంట్ చేశామో ఇక్కడున్న ఆటో సోదరులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళ కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని మంచి ఉద్దేశంతో ఆటో డ్రైవర్ సేవ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా వాహన మరమ్మతుల కోసం అలాగే మోటార్ క్యాబ్ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం 15,000 ఆర్థిక సాయాన్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులకు సుమారుగా 4,36,00,000 రూపాయలు ఒకే ఒక సంవత్సరానికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది అధ్యక్ష. అలాగే డ్రైవర్ల శిక్షణ ఐటీడీఆర్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇప్పటికే 18.50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే విశాఖపట్నంలో గంభీరంలో మొత్తం 16.5 కోట్ల రూపాయలతో ఐఎన్సీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అలాగే 9 ఏడీటీటీ పనిచేస్తున్న అధ్యక్ష. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సిఎస్ఆర్ పథకం ద్వారా 5 ఏటీటీడీలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో ఇప్పటికే ఏటీఎస్లు పనిచేస్తున్నాయి అధ్యక్ష, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల అధ్యక్ష. మరో 6 చోట్ల ఈ పనులు జరుగుతున్నాయి. వచ్చే 2 మాసాల్లోనే ఆ పనులు పూర్తి చేసుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేదానికి రాష్ట్ర రవాణా శాఖ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ కొనుగోలు చేసి నమోదు చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు మోటార్ వాహనాల పన్ను మినహాయింపు ఉంటుందని ఈ సభలో తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే రోడ్డు భద్రతా నిధిని కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 2025లో 18,395 రోడ్డు ప్రమాదాలు జరిగాయి అధ్యక్ష. ఇవి తగ్గించడానికి ఈ నిధి ద్వారా ఎవరైతే ప్రమాదానికి గురవుతారో వారికి వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం అందుతుందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే రిజిస్టర్ వెహికల్ స్కానింగ్ ఫెసిలిటీ ఏదైతే ఆర్వీఎస్ఎఫ్ ఉందో గుంటూరు మరియు జగ్గయ్యపేటలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా అనంతపురం పట్టణంలో ఇది ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే ఎన్ఐసి ఏదైతే ఉందో దాంతో అనుసంధానంగా మొత్తం 85 ఆర్టీఏ సేవలు ఏదైతే వెహికల్ సారథి పథకం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఆర్టీసీ విషయానికి వస్తే అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఆర్టీసీని పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన పిమ్మటే 24-25 సంవత్సరంలోనే సుమారుగా 1,450 డీజిల్ బస్సును రాష్ట్రంలో ఉన్న రోడ్లపైకి తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఈ బస్సుల ద్వారానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 9,500 బస్సులుంటే సుమారుగా 75% బస్సుల్లో శ్రీశక్తి పథకం ద్వారా ఈరోజు మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం అందించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ఇప్పటికే
రాష్ట్రంలో 47 కోట్ల ప్రయాణాలు మహిళలు ట్రావెల్ చేయడం జరిగిందని సగర్వంగా ఈ యొక్క సభలో తెలియజేసుకుంటున్న అధ్యక్ష. నేటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో 1660 కోట్ల రూపాయలను ఏపీఎస్ఆర్టీసీకి రీఇంబర్స్ చేయడం జరిగిందని సగర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్న అధ్యక్ష. గతంలో మహిళా ప్రయాణికుల యొక్క ప్రయాణ శాతం 40% ఉండేది అధ్యక్ష. శ్రీశక్తి పథకాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మన పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ పథకం ఇస్తున్నారు అధ్యక్ష. తమిళనాడు, అలాగే తెలంగాణ, అలాగే ఢిల్లీలో ఇస్తున్నారు అధ్యక్ష. ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో 65% ఏదైతే ఈ కేటగిరీలో మహిళలు ప్రయాణిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఈ పథకానికి దక్కిన గౌరవం ఏ విధంగా ఉందో ఒకసారి మీరందరూ ఊహించుకోవాలి అధ్యక్ష. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపుతున్నారు. దానిలో భాగంగానే పిఎం ఈ సేవ కింద ఇప్పటికే మనకు 750 ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాష్ట్రంలో వచ్చేదానికి ఆస్కారం ఉంది అధ్యక్ష. అలాగే రేపు రాబోయే సంవత్సరంలోనే సిఎన్జి 1000 బస్సులు, అలాగే ఎలక్ట్రిక్ 1000 బస్సులు తీసుకొని వచ్చేదానికి కూడా ఇప్పటికే ప్రతిపాదన సిద్ధం చేశామని తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి గారు మంచి విషయాన్ని ఈరోజు సభలో లేవనెత్తారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రోడ్ సేఫ్టీ అనేది ఇంకా రేపు రాబోయే కాలంలో ఇంకా మెరుగ్గా తీసుకునేదానికి చర్యలు తీసుకునేదానికి రాష్ట్ర రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. దానిలో భాగంగానే కొన్ని కఠిన నిర్ణయాలు అలాగే పాలసీలు తీసుకొచ్చేదానికి కూడా మేము ముందుకెళ్తాం. దానిలో భాగంగానే ఏదైతే స్కూటర్లో ప్రయాణించే వారి యొక్క యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి హెల్మెట్ తప్పనిసరి చేయాలా వద్దనేది ఇప్పటికే ప్రతిపాదన ఉంది అధ్యక్ష. దాన్ని తప్పకుండా గౌరవ శాసనసభ్యుడు అడిగినట్టు తప్పకుండా దీని మీద మంచి నిర్ణయం తీసుకుంటామని తెలియజేసుకుంటూ, అలాగే జీబ్రా మార్కుల విషయంలో కూడా ఎక్కడెక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ ఈ ప్రభుత్వం అలాగే రవాణా శాఖ తీసుకుంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష, ఇప్పటికి పదవులు కోల్పోయిన ఎమ్మెల్యేలు అయితేనే అలాగే ఎంపీలు ముఖ్యంగా పోలీస్ అనే బోర్డు పెట్టుకొని, ఆర్మీ అనే, డిఫెన్స్ అనే బోర్డులు పెట్టుకొని ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఎక్కువ వెహికల్లు తిరుగుతున్న అధ్యక్ష. మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే మనం దీన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దాని ద్వారా రేపు ఏ విధమైన లీగల్ ఇష్యూస్ లేవనెత్తకుండా రాష్ట్రంలో అవి అరికట్టేదానికి ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు ఈశ్వరరావు గారు అడిగినట్టు కొత్త బస్సులు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఇంకా మెరుగైన గ్రామసీమల్లోకి అలాగే ఈ శ్రీశక్తి పథకానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పారు అధ్యక్ష. దానిలో భాగంగానే నేను ముందే మీకు చెప్పాను, ఇప్పుడు మనకి ఏవైతే 2700 బస్సులు అదనంగా మన ఏపీఎస్ఆర్టీకి సమకూర్చుకుంటున్నామో అవన్నీ రేపు రోడ్లపైకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ శ్రీశక్తి పథకం అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఇచ్చే రవాణా కూడా మెరుగుపడుతుందని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ వారు అడిగిన అదర్ రూట్లను కూడా శాంక్షన్ చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే ఇంకో సభ్యులు మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా గారు అడిగినట్టు ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి పాత బస్సులను డిస్కార్డ్ చేసే విధానం గురించి అడిగారు అధ్యక్ష. మన రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, భారతదేశంలో స్క్రాప్ పాలసీ అనేది ఒకటి ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే ఏ బస్సులు అయితే 10 లక్షల కిలోమీటర్లు దాటుతాయో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాయో ఆ బస్సులను ఖచ్చితంగా స్క్రాప్ చేసే విధంగా మనకు పాలసీ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే ఇప్పుడు ఆ బస్సులను కూడా రోడ్డుపై తిప్పే పరిస్థితి ఎక్కడా లేదని మీ ముందర తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే స్టేజ్ క్యారియర్లు, కాంటాక్ట్ క్యారియర్లు, ఆల్ ఇండియా పర్మిట్ల విషయంలో కూడా ఇప్పటికే డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని సూచనలు తమ ద్వారా అందే అధ్యక్ష. తప్పకుండా దీని మీద కూడా సానుకూలంగా స్పందిస్తామని తెలియజేసుకుంటూ తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. జై హింద్ అధ్యక్ష. ఇనుప చక్రాలు కూడా చూసుకోండి ఆర్డర్ పాటు అధ్యక్ష. గతంలో కూడా చాలామంది సీనియర్ శాసనసభ్యులు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఏదైతే కేజీ వీల్స్ అంటామో అవి ట్రాక్టర్లకు బిగించి ఎవరైతే పొలాలు దున్నుకునే వాళ్ళు హైవేల మీదకి అలాగే పంచాయతీరాజ్ ఆర్ఎన్బి రోడ్లపైన తిరగడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంవీఏలకు అలాగే ఆర్టీఓలకు కూడా లిఖితపూర్వకంగా ఇవ్వలేదు, కానీ ఇప్పటికే ఓవరాల్గా చెప్పాము అధ్యక్ష. తప్పకుండా దీన్ని పాలసీలో ఫ్రేమ్ చేసి
తప్పకుండా రోడ్లు ఎక్కడా డ్యామేజ్ జరగకుండా ముందుకెళ్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. దేవాదాయ శాఖ మార్చారు. అధ్యక్ష, ఈరోజు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆర్థిక పద్దుకు సంబంధించిన ఈ యొక్క బిల్లుని మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. దాదాపుగా 5 మంది సభ్యులు దేవాదాయ శాఖకు సంబంధించి వారి వారి అభిప్రాయాలు, శ్రీమతి మాధవి గారు, మురళీ గారు, సుధీర్ రెడ్డి గారు, రామ్ తాతయ్య గారు, పార్థసారథి గారు, వీరందరూ కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అనేక సూచనలు, ఆలోచనలు వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఈ విషయంలోకి పూర్తిగా బడ్జెట్ వ్యవహారంలోకి పోయే ముందు గడిచిన 5 సంవత్సరాల్లో ఈ శాఖ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది తమ ద్వారా ఈ సభకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మన కూటమి ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థల్ని గాడిలో పెట్టేటువంటి కార్యక్రమం చేపట్టినప్పుడు దేవాదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అసలు దేవాలయాల్లోకి భక్తులు పోవడమే చాలా తగ్గిపోయిందండి. తగ్గిపోవడం అని అంటే ఆ విశ్వాసం, అక్కడికి పోయి నమ్మకం లేక, అమర్యాదలు, సరైనటువంటి గౌరవం భక్తులకి రాక, సామాన్య భక్తులకి మంచి పరిస్థితులు లేక ఆలయాలకు పోవడం, భగవంతుని చూడడం అనేది కూడా తగ్గిపోయింది అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో ఆనాటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే అధ్యక్ష, 2019-14లో దేవాలయాల మీద కూడా దాడులు జరిగాయి అధ్యక్ష. ఎక్కడైనా 2 కుటుంబాల మధ్యనో, 2 రాజకీయ పార్టీల మధ్యనో, 2 గ్రామాల మధ్యనో తగాదాలు, కొట్లాటలు చూసాం అధ్యక్ష. కానీ భగవంతునితో కూడా కొట్లాడినటువంటి పరిస్థితి 2019-24 మధ్యలో చూడడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మొదటగా మనం చెప్పుకోవాల్సి వస్తే రామతీర్థం ఆలయం ఇది చాలా ప్రాచీనమైనటువంటిది. సీతారామచంద్రుల యొక్క ఆలయంగా రాష్ట్రం విడిపోయే సమయంలో రామతీర్థాన్ని కూడా భద్రాచలంలాగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు 2014లో నూతన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒంటిమిట్ట, రామతీర్థం 2 ఆలయాలని భద్రాచలం ఆలయంలాగా ఈ 2 ఆలయాలని ప్రసిద్ధిగాంచి ఉత్తరాంధ్రకి రామతీర్థంని, రాయలసీమ దక్షిణ ప్రాంతానికి ఒంటిమిట్ట ఆలయాన్ని తీసుకువచ్చి అభివృద్ధి చేసి ఆ ఆలయాల్లో గతంలో మనం కోల్పోయినటువంటి, భద్రాచలం వల్ల మనం కోల్పోయినటువంటి రామచంద్రుని యొక్క ఆశీస్సుల్ని తిరిగి పొందాలి అని చెప్పి ఆయన ఎంతో శ్రమపడి ఆలయాలని గుర్తిస్తే, అదే రామతీర్థం కొండపైన ఉన్నటువంటి సీతారామచంద్రుల ఆలయంలో ఒకరోజు ఉదయం పూజారులు వెళ్ళి పూజ చేయడానికి తలుపులు తీస్తే రాముని తల విగ్రహం మీద లేకుండా పక్కన పడిపోయింది. ఎలా జరిగింది, ఏం జరిగింది అని అంటే దాని మీద సమాధానం లేదు. అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి ఆలయాల విధ్వంసం, రోడ్ల పక్కన ఉన్నటువంటి, మనం ఎక్కడికి వెళ్ళినా చూస్తూ ఉంటాం అధ్యక్ష, జాతీయ రహదారులపైన కానీ రాష్ట్ర రహదారులపైన కొన్ని ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టుకుంటారు అధ్యక్ష. ఆ విశ్వాసం, అది నమ్మకం, అక్కడ ఆ విగ్రహాలను కూడా ధ్వంసం చేసే పరిస్థితి.
రామతీర్థం కొండపైన శ్రీరాములు వారి విగ్రహం తలను వేరు చేసిన పరిస్థితుల్లో తర్వాత జరిగినటువంటి మహా అపచారం ఏంటంటే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం అధ్యక్షుడు. మామూలుగా లక్ష్మీనరసింహస్వామిని అన్ని దేవుళ్ళతో సమానంగా చూడరు అధ్యక్ష. చాలా పవిత్రంగా భయభక్తులతో స్వామివారి చెంత ఆశీస్సులు పొందడానికి అక్కడికి వెళ్తారు అధ్యక్ష. ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామి పేరు లక్ష్మీనరసింహస్వామి అయినా ఆయన అవతారం ఉగ్ర నరసింహస్వామి. ఆ ఉగ్ర నరసింహుని దగ్గరికి వెళ్ళడానికి భయపడే పరిస్థితుల్లో ఉగ్ర నరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథాన్ని తగలబెట్టారు అధ్యక్ష. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం తగలబడిపోయింది. ఎందుకని అంటే తేనెటీగలు ఉన్నాయి. ఆ తేనెటీగలను తొలగించడానికి నిప్పు పెట్టారు కొంతమంది. ఆ నిప్పు మంటై రథాన్నే తగలబెట్టేసిందని చెప్పి కేసు పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా విజయవాడకు వచ్చాము అధ్యక్ష. విజయవాడలో ఉన్నటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత పవిత్రంగా లక్షలాది మంది జనం ఇవాళ వచ్చి ఆ తల్లిని చూసి ఆశీస్సులు పొందుతున్నారు. ఆమె దగ్గర ఉన్నటువంటి 2 వెండి వాహనాలు, వెండి సింహ వాహనాలు కనిపించకుండా పోయాయి అధ్యక్ష. చాలా కథనాలు వచ్చినాయి అధ్యక్ష మీడియాలో. అవి దొంగలు ఎత్తుకుపోయారని చెప్పి ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తే కాదు ఆ శాఖను పర్యవేక్షించే వాళ్ళు ఎత్తుకెళ్ళారని చాలా కథనాలు విన్నాం అధ్యక్ష, చూసాం అధ్యక్ష. ఇంత దుర్మార్గం జరిగే సందర్భంలో నెల్లూరు జిల్లాలో కొండబెట్రకు ఉంటుంది అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి ఆలయం అధ్యక్ష. ఎంత పవిత్రమైన ఆలయం అంటే అధ్యక్ష వెంకటేశ్వర స్వామి ఆలయం. పూర్వం బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పరిపాలన చేసే రోజుల్లో బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నావికులు ఎవరైనా వెళ్తూ ఉంటే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయం మీద దీపం కనపడేది అని చెప్పి చరిత్ర చెప్తుంది అధ్యక్ష. అటువంటి ఆలయంలో కూడా రథాన్ని తగలబెట్టారు అధ్యక్ష. ఎవరు తగలబెట్టారని అంటే ఒకే మాట అధ్యక్ష, పిచ్చోళ్ళు చేసిన పని అన్న. అది పోయింది అధ్యక్ష. పిఠాపురం ఆలయంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు అధ్యక్ష. అలాగే కృష్ణా జిల్లా మక్కపేట గ్రామంలో శివాలయం నంది విగ్రహం ధ్వంసం అధ్యక్ష. సోమశిలలో సోమేశ్వర ఆలయం అన్నమయ్య ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమై సోమశిల ప్రాజెక్టు నుంచి భారీ వరద ప్రవాహం వచ్చి ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం కూడా కొట్టుకుపోతే దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అధ్యక్ష. నాయుడుపేట దగ్గర నేను ముందు చెప్పినట్టు జాతీయ రహదారి పైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే అధ్యక్ష, ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు అధ్యక్ష. ఆ హనుమంతుని యొక్క తోకని విరక్కొట్టి జాతీయ రహదారి మీద పడేశారు. ఎవరు చేశారు అని చెప్పి పోలీస్ కేసు పెడితే ఆనాడు ఉన్నటువంటి పోలీసు అధికారులు ఇచ్చినటువంటి సమాధానం, ఒక వ్యక్తి తప్ప తాగి సెల్ ఫోన్లో తన భార్యతో ఎక్కడో ఉంటే ఆమెతో మాట్లాడుతూ ఆమె మీద కోపం వచ్చి ఆంజనేయ స్వామి విగ్రహం కొన్న తోకని ఎరగొట్టి బయటపడేశారే తప్ప ఇది అన్యుడు చేసింది కాదని చెప్పి నవ్వులాటగా చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇంత విధ్వంసం జరిగినటువంటి దేవాదాయ శాఖ అధ్యక్ష ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేదానికి ముందే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చి దేవాదాయ శాఖ ప్రక్షాళన ఈ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచే టీటీడీ నుంచే ప్రారంభిస్తున్నానని చెప్పి అక్కడ ప్రకటించి ఇక్కడికి వచ్చి
ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకి ఆఖరికి భగవత్ సన్నిధంలో ఉన్నటువంటి ఆలయాలు, భగవత్ సన్నిధాన్ని కూడా భ్రష్టు పట్టించారో గత పాలనలో మనం చూసాం అధ్యక్ష. అందుకనే అధ్యక్ష, ప్రతి ఒక్కటిని చాలా జాగ్రత్తగా చూడండి, ఆలోచించండి. ఏ ఒక్కరు కూడా తొందరపాటు నిర్ణయం చేయడానికి లేదు. ఆలయాలన్నీ కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉండాలి. ఆలయం తలుపులు తీసిన వెంటనే అక్కడ ఆ దైవం యొక్క నామస్మరణ వినపడాలే తప్ప వేరే రకాలైనటువంటి మైకులు, వేరే కార్యక్రమాలు ఉండకూడదని, అవసరమైతే ఆ గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, నగరాల్లో కానీ కనీసం 2 గంటల పాటు ఆ దైవం యొక్క ఓంకార నాదాన్ని ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో వినపడే విధంగా మీరు మైక్ సెట్లు ఏర్పాటు చేయండి అని ఆదేశాలు ఇచ్చారు. పరిసర ప్రాంతాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అంతేకాదు అధ్యక్ష, గత 5 సంవత్సరాల కాలంలో లోపల గర్భగుడిలో స్వామివారికి, అమ్మవారికి పూజ చేయాలంటే బయట ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం ఉండేది అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి జీవోల రూపకంగా ప్రతి ఆలయంలో ఆగమ పండితుల యొక్క ఆలోచన ప్రకారమే, వాళ్ళ యొక్క సిద్ధాంతం ప్రకారమే, ఆగమ పాండిత్యం ప్రకారమే, వేద సంస్కృతుల యొక్క ప్రభావం ప్రకారమే వేదం పూర్తిగా అక్కడ ఆ పండితుల యొక్క ఆలోచనతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలి తప్ప వేరొక రకంగా చేయకూడదని ఆదేశాలు ఇచ్చాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఆనాడు చేసిన ప్రయత్నంలో గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు 2-3 విషయాలు ప్రస్తావన చేశారు. వీటిని చెప్పి మిగిలిన విషయాలు చెప్తాను అధ్యక్ష. ట్రిబ్యునల్కి సభ్యులను వేయాలన్నారు అధ్యక్ష. అది ఇవాళ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ట్రిబ్యునల్కి కానీ, ట్రిబ్యునల్ మెంబర్ని కానీ, అలాగే మాకు ఉన్నటువంటి హైకోర్టులో ఉన్నటువంటి స్టాండింగ్ కౌన్సిల్స్ అందరినీ కూడా కొత్తగా వేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా వేయడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ పెండింగ్లో ఉన్న కేసులు అడిగారు అధ్యక్ష. హైకోర్టులో అయితే 1348 కేసులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ట్రిబ్యునల్లో 2544 కేసులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఉద్యోగస్తుల మీద ఉన్నటువంటి పెండింగ్ కేసులు అధ్యక్ష, డిసిప్లినరీ కేసులు అయితే 220, విజిలెన్స్ కేసులు అయితే 52, ఏసీబీ కేసులు అయితే 42. ఇవన్నీ కూడా నిబంధనల ప్రకారం ఈ కేసుల యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వాటన్నిటినీ కూడా మరి ఒక విధానపరమైన నిర్ణయానికి తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ బడ్జెట్కి సంబంధించి ఇవాళ అనేక రకాలుగా భగవంతుని కొలుస్తుంటాం అధ్యక్ష. ప్రతి ఒక్కరు ఓం నమే వెంకటేశాయ అని కొందరు, ఓం నమశివాయ అని శైవ మతస్థులు, శ్రీమాత్రే నమః అని అమ్మవారి యొక్క భక్తులు రకరకాలుగా ఆ దైవాన్ని నిద్ర లేచి కళ్ళు తెరవగానే ఆ దేవుని ముందు నిలబడి, ఆ యొక్క పటం ముందు నిలబడి దైవాన్ని ప్రార్థిస్తాం. ఈరోజు అంతా కూడా శుభం కలగాలని, అలాగే సమాజంలో ఉన్న మన తోటి వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకుంటాం అధ్యక్ష. దేవాదాయ ధర్మాదాయ హిందూ మత సంస్థల నిర్వహణకు, వైదిక అర్చక ఇతర ఉద్యోగుల వేతన చెల్లింపులకి 2026-27 సంవత్సరానికి 248,57,30,000 రూపాయలని ప్రతిపాదించాము అధ్యక్ష. భక్తులు ఆ దేవదేవులకి ఇచ్చేటువంటి సమర్పించే కానుకల వల్ల వచ్చే ఆదాయం నుంచే సింహభాగం ఈ దేవాదాయ శాఖలో అన్ని కార్యకలాపాలు, ఖర్చులు జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కేవలం ఆలయ రక్షణకే కాదు అధ్యక్ష, సనాతన ధర్మ సంరక్షణకు హిందూ దేవాలయాలు సంప్రోక్షణ కోసం కూడా పనిచేస్తున్నాయి అధ్యక్ష. దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క మొదటి కర్తవ్యం సనాతన ధర్మాన్ని బోధించడం, రక్షించడం బాధ్యతగా పనిచేస్తుంది అధ్యక్ష. వేదాలు 4 అన్న విషయం అందరికీ తెలిసిందే అధ్యక్ష. అయితే ఆ వేదాలకే నిగమం అన్న పేరు కూడా ఉంది అధ్యక్ష.
ఇది దైవికమైనది, పవిత్రమైనది, సహజమైనది, మానవ ఊహకు మించింది మరియు తరతరాలుగా జ్ఞాన ప్రబోధగా గుర్తించబడింది అని చెప్పి ఈ సందర్భంగా తమ దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. వేదాలు కేవలం భగవంతుని స్తుతించడానికే భక్తులకి ఇచ్చినటువంటి స్తోత్రాలు మాత్రమే కాదు అధ్యక్ష, ఇది మానవ జీవన శైలి యొక్క రాజ్యాంగం అధ్యక్ష. 4 వేదాలు విభిన్న విషయాల్లో వ్యవహరిస్తూ ఉన్నాయి అధ్యక్ష. 4 వేదాల విషయం మనందరికీ తెలుసు అధ్యక్ష. ఋగ్వేదం రోజువారీ జీవన శైలి, కుటుంబ వ్యవస్థ, సమాజం, వ్యవహారం, వ్యవసాయం మొదలైనవి దీనికి వివరిస్తుంది అధ్యక్ష. యజుర్వేదం ఆచార వ్యవహారాలు, దైవిక పద్ధతులు, వాహన హవన ప్రకరణ గురించి వివరిస్తుంది అధ్యక్ష. సామవేదం సంగీతం మరియు నృత్యం ద్వారా భగవంతుణ్ణి ఆరాధించే మార్గం అధ్యక్ష. అథర్వవేదం మంత్ర తంత్ర ప్రయోగ సంహితమైనటువంటి వేదాలు అధ్యక్ష. ఇవి కాక పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వ్యాకరణ మరియు అర్థశాస్త్రాలు మానవ జీవన శైలికి మార్గదర్శకాలు అధ్యక్ష. సనాతన ధర్మంలో యమ నియమ ఆగమ నిగమలు అనేవి 4 స్తంభాలుగా ఉన్నాయి అధ్యక్ష. మరియు 6 నియమాలు ఉన్నాయి. అవే సత్యసంధత, కరుణ, కాఠిన్యం, పరిపక్వత, ధార్మికత, ఆధ్యాత్మికత అనేటువంటి అనేక అంశాలు ఈ యొక్క దైవత్వంలో ఇమిడి ఉన్నాయని చెప్పడానికి ఈరోజు మీ ముందు ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. సమాజంలో సమతుల్యతను కాపాడడానికి సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడం ఎంతో ప్రాముఖ్యం. త్రేతాయుగంలో రాముడిగా రాము విగ్రహవాహన్ ధర్మ అని అన్నాడు, అంటే ధర్మానికి నిలువెత్తు రూపం శ్రీరాముడని అధ్యక్ష. అదే ద్వాపర యుగంలో కృష్ణుడిగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. కానీ కలియుగంలో కలికాలే హరినామ స్మరణం సర్వ పాపహరణం అన్నారు భగవత్ పురాణంలో. సనాతనం అంటే నిత్యమైన, శాశ్వతమైన, అంతము లేని అని సామాన్య అర్థాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. సనాతన ధర్మం ఒక సామాజిక సంస్కృతికి నైతిక జీవన విధానం అధ్యక్ష. ఎందుకంటే సనాతన ధర్మం అన్నది ఒక మతం కాదు అధ్యక్ష, అది ఒక నైతిక జీవన విధానం అధ్యక్ష. ఈ మన మూలాలను సనాతన ధర్మాన్ని రక్షించడానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ నేతృత్వం వహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ గారికి ఈనాడు వీటన్నిటికీ సంబంధించి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. హిందూ దేవాలయ నిర్మాణానికి సంబంధించి సనాతన ధర్మంలో ఒక ప్రత్యేకమైన శాస్త్రం ఉన్నది, దాన్నే ఆగమం అని అంటారు అధ్యక్ష. ఆలయ నిర్మాణం, ఆలయ గోడలపై కళాకృతులు ప్రధాన దేవత మరియు అనుబంధ ఆలయాల్లోని దేవతల రూపం, దేవత ఉజ్వలంగా ఉండేలా ఆచరించే ఆచారాలు, ప్రాణప్రతిష్ఠ అనే ఆచారాన్ని ఎలా నిర్వహించాలో, ప్రాణప్రతిష్ఠతో ప్రతిష్ఠించిన దైవశక్తిని అలాగే యుగాల తరబడి నిక్షిప్తం చేయడానికి ప్రతిదినం జరిగే కైంకర్యాలు ఏమిటో, షోడశ ఉపాచారాల పూజలు ఏమిటి, అలాగే ఏ మాసాల్లో ఏ ఆచారాలు నిర్వహించాలో ఆగమ పండితులు ఆగమ శాస్త్రం ప్రకారమే నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో. అధ్యక్ష, ఇదే విషయాల్లో ఇవాళ మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక తీసుకున్న నిర్ణయాలు కూడా తమరికి చెప్పాలి అధ్యక్ష. ఎన్నికల ప్రణాళికని ముందే ప్రకటించింది అధ్యక్ష కూటమి నాయకత్వం. ఆనాడు కూటమి నాయకత్వంలో ఏదైతే దేవాదాయ శాఖకి సంబంధించి అనేక అంశాల ఒక ప్రణాళికని ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో వెళ్ళామో, ఆ ప్రణాళికని 98% పూర్తి చేసినటువంటి శాఖ దేవాదాయ శాఖని ఇవాళ గర్వంగా చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చాక కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా 495 ఆలయాలను 605 కోట్ల రూపాయలతో మంజూరు చేసినటువంటి ప్రభుత్వం ఈనాడు మన ముందు ఉంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి పురాతన ఆలయాలు
ఇవాళ రేపు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి అధ్యక్ష. 12 సంవత్సరాల క్రితం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాల్లో పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడితే అవి ఇప్పటికీ చాలా వరకు పూర్తయినవి కూడా మళ్ళీ ఉపయోగంలో రాక మళ్ళీ పాతబడిపోయి అధ్యక్ష. మళ్ళీ ఇవాళ మొదలు పెడుతున్నాం. అలాగే కొత్తగా ధూపదీప నైవేద్య అనేటువంటి ఒక పథకం ద్వారా గతంలో 2500 ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి 5000 రూపాయలు ప్రతి ఒక్క పూజారికి, అంటే ఎలాంటి ఆదాయం లేనటువంటి ఆలయాల్లో నిత్యం దీపం పెట్టేటువంటి కనీసం వాళ్ళకి ఒక వ్యవస్థలో కొంత ఆధారం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి ఆనాడు చేసినటువంటి ఒక ప్రయత్నం 2500 నుంచి 5000 చేశారు. ఎన్నికల ప్రణాళికల్లో 10,000 చేస్తామని చెప్పాం. వచ్చిన వెంటనే ఇవాళ 10,000 రూపాయలు చేస్తూ గతంలో ఉన్న 5,000 రూపాయలని మార్చి 5,789 మందికి ఇవాళ ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 10,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తున్నటువంటి వ్యవస్థ ఇవాళ దేవాదాయ శాఖ ఉంది. సంవత్సరానికి 69,75,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈరోజు శ్రీవాణి ఆలయాల నిర్మాణం చేయాలని ప్రతి గ్రామంలో ప్రతి వాడలో శ్రీవాణి ఆలయం వెంకటేశ్వర స్వామిది కావచ్చు, రాముల వారిది కావచ్చు, శివాలయం కావచ్చు, లేదా అమ్మవారిది కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలకి దగ్గరగా ఉండి చేయాలనేటువంటి ప్రయత్నంలో చేసే ప్రయత్నం శ్రీవాణి ఆలయాలు 5,000 ఆలయాలు నిర్మాణం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దేవాదాయ శాఖ ఇప్పటికే అనేక ఆలయాలను మంజూరు చేశాం. 750 కోట్ల రూపాయలతో ఈ యొక్క నిర్మాణాలు, కొత్త ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం అధ్యక్ష. అలాగే గోదావరి పుష్కరాలు చెప్పాను అధ్యక్ష. ఇవాళ గోదావరి పుష్కరాలు వస్తే రాబోయేటువంటి 2027లో వచ్చేటువంటి గోదావరి పుష్కరాల్లో ప్రధానమైన ఆలయాలు ఇప్పటికే గుర్తించాం. 31 ఆలయాలకి 37,34,00,000 రూపాయలు మంజూరు చేసి పనులు ముందే ప్రారంభించాము అధ్యక్ష. ఆలయాల నిర్మాణం ఒక్క రోజులో అయ్యేది కాదు అధ్యక్ష. దాదాపు 18 మాసాలు కష్టపడితే తప్ప ఒక ఆలయం పునర్నిర్మాణం చేయడం అనేటువంటిది మరి కష్టమైనటువంటి తరుణం. కాబట్టి ఇప్పటి నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఆలయాల నిర్మాణం గోదావరి పుష్కరాల్లో చేసే కార్యక్రమం మొదలుపెట్టాము అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ప్రతి ఆలయంలో భక్తులకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఇవ్వాలి, సామాన్య భక్తులకి ఎంత పెద్ద స్థానం ఇవ్వాలి, ఏ ఉత్సవాలు వచ్చినా మరి తిరునాళ్ళలు జరిగినా అలాగే పెద్ద కార్యక్రమాలు జరిగినా అక్కడ ఏ విధంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలి అనేటువంటి దానిలో ప్రభుత్వం ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పారదర్శకత, శుభ్రత, సమయపాలన 3 అంశాలపై కఠినంగా అమలు జరుగుతూ ఉంది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల సంఖ్య, అవసరాలు, భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది అధ్యక్ష. నేను ఇటీవల ఈ సంవత్సరంన్నర లోపల అనేక ఉత్సవాల్లో, బ్రహ్మోత్సవాల్లో, తిరునాళ్ళల్లో, నవరాత్రుల్లో, దసరా ఉత్సవాల్లో అనేక ఆలయాలు తిరిగాను అధ్యక్ష. అనేక ఆలయాల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగస్వామిని అయ్యాను అధ్యక్ష. నాతోటి అనేక మంది శాసనసభ్యులు, మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అనేక ఆలయాల్లో స్వయంగా వారు కూడా పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చారు అధ్యక్ష. కానీ ఇవాళ అధ్యక్ష, గత ప్రభుత్వంలో లేనటువంటి సౌకర్యాలు సామాన్య భక్తునికి 85% సౌకర్యాలు సామాన్య భక్తుడికే పెద్ద పీట వేసింది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి ఇవాళ సంతోషంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇలా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఇవాళ కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలని గౌరవిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అధ్యక్ష. చివరగా నేను మా ఆర్థిక శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఇవాళ వచ్చిన పద్దు ఇది ఆర్థిక శాఖ ద్వారా వచ్చిన దీని నిధులు కేవలం దేవాదాయ శాఖ భక్తులు ఇచ్చేటువంటి కానుకలతోనే నిర్వహిస్తున్నాం అధ్యక్ష. పుష్కరాలు వస్తున్నాయి అధ్యక్ష. ఆర్థిక శాఖ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నివేదించాం, లోకేష్ గారికి చెప్పాం, డిప్యూటీ సీఎం గారికి చెప్పాం అధ్యక్ష. రాబోయేటువంటి గోదావరి పుష్కరాలకి
అదనపు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అనేక శాఖలు ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 12 మంది మంత్రులతో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు గోదావరి పుష్కరాల కార్యక్రమాన్ని నిర్వహించడానికి గౌరవ మంత్రులతో ఒక ఉపసంఘాన్ని వేయడం జరిగింది అధ్యక్ష. దానికి కూడా రేపే ఇప్పటికే ముఖ్యమంత్రి గారి సమావేశం పూర్తయింది. అలాగే ప్రధాన కార్యదర్శి గారు వారి కార్యదర్శులతో ఇప్పటికే పూర్తయింది అధ్యక్ష. ఈరోజు రేపు మధ్యాహ్నం మా యొక్క మంత్రివర్గ సభ్యులతో ఉపసంఘం సమావేశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకి మన సెక్రటరేట్ కార్యాలయంలో అందరం కలుస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికే చాలా నివేదికలు వివిధ శాఖల నుంచి పంపిస్తున్నారు అధ్యక్ష. నేనే భక్తుల యొక్క నిధి మీద నేనుంటే నాకే అభ్యర్థనలు వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి ఈ అభ్యర్థనలన్నీ ఆ శాఖల నుంచి నేను ఆర్థిక శాఖకు పంపించి మా ఆర్థిక శాఖ మంత్రి గారి అనుమతులు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇస్తారు అధ్యక్ష. అధ్యక్ష, దీనిలో 2-3 విషయాలు నేను చెప్పాక బుచ్చ చౌదరి గారితో మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష, శ్రీవాణి గురించి మీకు ఇప్పటికే చెప్పాను. 3 విభాగాలు చేశాం అధ్యక్ష. శ్రీవాణి ఆలయాలు 5 నుంచి 8 సెంట్ల స్థలంలో 10 లక్షలు, 8 నుంచి 9 సెంట్ల స్థలంలో 15 లక్షలు, 10 సెంట్ల స్థలం పైన ఉన్నటువంటి వాటికి 20 లక్షల రూపాయలు. ఇప్పటికే 18 జిల్లాలో 66 నియోజకవర్గాల్లో 679 భజన మందిరాల పేరుతో 113,25,00,000 రూపాయలు మంజూరు చేశాం అధ్యక్ష. ఇంకా అనేక అప్లికేషన్లు ఉన్నాయి అధ్యక్ష. మా గౌరవ శాసనసభ్యులు ఇచ్చినవి, అక్కడ ఆ ప్రాంతాల ప్రజలు ఇచ్చినవి, మాకు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చేయడం జరుగుతుంది. అదేవిధంగా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి సమీక్షలో ఒకసారి టిట్కో ఇళ్ళు నిర్మిస్తున్నాం అనేక ప్రాంతాల్లో. టిట్కో ఇళ్ళు నిర్మించేటువంటి ప్రాంతాల్లో అంతా టిట్కో ఇళ్లలో రిజర్వ్ స్థలాలు ఉన్నాయి. ఆలయాలకి స్థలాలని తీసి పెట్టడం జరిగింది. వాటికి రిజర్వ్ సైట్స్ కింద పెట్టారు. చర్చి కానీ మసీదు కానీ ఆలయం కానీ నిర్మాణం చేయాలనేది ఉంది. మీ యొక్క శ్రీవాణి ఆలయాల్లో భాగంగా అందులో ఈ టిట్కో ఇళ్ళు కాలనీలు ఎక్కడెక్కడైతే ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నాయో దాంట్లో దేవాదాయ శాఖకి ఒక స్థలాన్ని కేటాయించి ఆలయాన్ని పెట్టడం జరిగింది. ఆ టిట్కో కాలనీలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి రాములవారి ఆలయం కావాలన్నా, వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలన్నా, అమ్మవారి ఆలయం కావాలన్నా దానికి ప్రాధాన్యతనిచ్చి చేయండి అని చెప్తూ ఇవాళ నేను చెప్పినటువంటి మొత్తం మేము ఆలయం ఏర్పాటు నిర్ణయానికి తీసుకున్న ప్లాన్ ప్రకారం వచ్చిన ఎస్టిమేట్ అధ్యక్ష. ఇటీవల ముఖ్యమంత్రి గారి సమీక్షలో ప్రహరీ నిర్మాణం లేకుండా ఆలయం ఉండకూడదు, ప్రహరీ నిర్మాణం కూడా చేయండి, అవసరమైతే మరొక 6-7 లక్షల రూపాయలు ప్రహరీ నిర్మాణానికి కూడా ఇచ్చి ఆ నిర్మాణ కార్యక్రమంలో కూడా ఆలయం యొక్క రూపం వచ్చే విధంగా ప్రహరీలు కూడా అంత అందంగా ఉండాలి. భక్తి భావం ప్రహరీ దగ్గర నుంచే, గేటు దగ్గర నుంచే ఆ యొక్క భక్తులకి కలగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క శ్రీవాణి ఆలయాలు టిట్కో కాలనీల్లో కూడా ఏర్పాటు చేయడానికి, అలాగే గోదావరి పుష్కరాల గురించి చెప్పాను అధ్యక్ష. నాతోటి 12 మంది మంత్రులు ఉపసంఘంగా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరితోటి రేపు మధ్యాహ్నం కలవబోతున్నాం అధ్యక్ష. ట్రస్ట్ బోర్డులు వేయడం అధ్యక్ష. గతంలో ట్రస్ట్ బోర్డులు వేసిన పరిస్థితులు లేవు అధ్యక్ష. ఏ ఆలయాలు గాలికి వదిలేశారు అధ్యక్ష, పాలక వర్గాలు కూడా లేకుండా. మేము వచ్చిన తర్వాత 1516 ఆలయాలు దీనికి ట్రస్ట్ బోర్డులు వేయడానికి అనువైనవి ఉంటే ఆ ఆలయాలన్నింటిలో కూడా 1419 ఆలయాలకు పాలక వర్గాలను పూర్తి చేశాం అధ్యక్ష. ఉభయ పార్టీలు కూటమి నాయకత్వంలో నిర్ణయాలు తీసుకునే అధ్యక్ష. మరొక 406 ఉన్నాయి అధ్యక్ష. ఇవి గతంలో కొంతమంది కోర్టులకు వెళ్ళారు, కొంతమంది ట్రిబ్యునల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేసుకొని వాటన్నిటికి కూడా కొత్త పాలక వర్గాలను వేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే శ్రీశైలం, కాళహస్తి, కాణిపాకం, ఇంద్రకీలాద్రి, వాడపల్లి లాంటి ప్రధాన ఆలయాలకు ట్రస్ట్ బోర్డులను ఇప్పటికే నియమించామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తూ అధ్యక్ష. చివరిగా ఒక్కటే అధ్యక్ష, ఇవాళ
దేవాదాయ శాఖ అనేటువంటిది గతంలో ఏ విధంగా ఉన్నా అధ్యక్ష, ఇవాళ ప్రతి కుటుంబంలో దైవం అనేటువంటి దానికి ప్రాధాన్యత ఉంది. ప్రతి తల్లి చెల్లి ప్రతి కుటుంబ సభ్యుడు దైవాన్ని పూజించి దైవాన్ని చూసిన తర్వాతనే ఇవాళ వాళ్ళ దైనందిక జీవితంలో మొదలు పెడుతున్నారు. కాబట్టి జీవన శైలిలో మార్పు వచ్చింది అధ్యక్ష. దైవత్వం పెరిగింది, భగవంతుని పట్ల ప్రాధాన్యత పెరిగింది, భగవంతుని విశ్వాసం పెరిగింది. ప్రతి ఆలయంలో అధ్యక్ష నేను తొలి సంవత్సరం చూశాను, నిన్న జరిగినటువంటి ఉత్సవాలన్నీ చూశాను. ఎక్కడికి వెళ్ళినా అధ్యక్ష లక్షల సంఖ్యలో ప్రజలు ఇవాళ ఆ యొక్క ఆలయాలకు వచ్చి పూజలు చేస్తున్నారు. ప్రతి ఆలయంలో కూడా గతంలో ఉన్నదానికన్నా 150% భక్తులు పెరిగి ఇవాళ రావడం, క్వాలిటీలో కూడా అన్న ప్రసాదంలో కానీ పూజాది కైంకర్యాల్లో కానీ ఆలయంలో ఉన్న పరిసరాల్లో ఉన్నటువంటి వ్యవహార ఆచారాల్లో కానీ ఇవాళ ఒక కట్టుదిట్టమైనటువంటి పద్ధతిలో చేస్తూ ఉన్నది దేవాదాయ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే పద్దు ప్రవేశపెట్టామో దానికి మీ ద్వారా సభ ఆమోదం కావాలని కోరుతూ, ధర్మో రక్షిత రక్షత అనేటువంటి ఈ యొక్క పదాలకి ఈ రక్షణకి మీరు తోడుగా నిలవాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఏదైతే పుష్కరాలు జరిగే మెయిన్ సెంటర్ ఉందో పుష్కర ఘాట్ దగ్గర ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం ఉంది సార్, అది చాలా